హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పూలవాన కథను విందామండి. భార్యాపిల్లలతో ఆనందమయంగా ఉండే ఆ కుటుంబాన్ని విధి అవహేళన చేసింది. ఆ కాళరాత్రి అఖిల్ శిరీషలతో కలిసి వాళ్ళ అమ్మగారింట్లో జరగబోయే ఫంక్షన్కి కల్పన కారులో విశాఖపట్నం ప్రయాణమైంది. దురదృష్టవశాత్తు వారు ప్రయాణం చేస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కగా ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. నుజ్జునుజ్జైన ఆ కారులో డ్రైవర్ సహా కల్పన శిరీషలు దుర్మరణం పాలయ్యారు. అఖిల్ ఒక్కడే తీవ్ర గాయాలతో బ్రతికి బట్టకట్టగలిగాడు. మానసికంగా కృంగిపోయిన రాఘవేంద్ర 3 సంవత్సరాలు ప్రాణమున్న శిలలా బ్రతికాడు. తన కౌమార్యపు నడి జీవితానికి కల్పన స్థానంలో మరో మనిషి అనివార్యమైంది. తాను 50వ పడిలో ప్రవేశిస్తున్న 25 సంవత్సరాల వయసున్న ఉద్యోగం చేసే కొడుకు ఉన్న మనసులో గిల్టీనెస్ ఫీల్ అవుతూ కుటుంబ పరిస్థితులు రాఘవేంద్రని రెండో పెళ్లి వైపు ఆలోచింపజేస్తున్నాయి. పెళ్ళిళ్ళ పేరయ్య పురుషోత్తం పట్టుబట్టి రాయలసీమ పోరుమామిళ్లలోని భద్రమూర్తి గారి సంబంధానికి తీసుకెళ్లాడు. భద్రమూర్తి కుటుంబం కటిక దారిద్ర్యంతో సతమతమవుతోంది. అతనికి భార్య, కూతురు అవని. రాఘవేంద్ర గారు, మీ వంటి స్థితిపరులకి మంచివారికి మా అవనిని ఇచ్చి పెళ్లి చేయడం చాలా ఆనందంగా ఉంది. మీ విషయాలన్నీ పురుషోత్తం గారు చెప్పారు. మా గురించి కూడా అన్ని విషయాలు మీకు తెలిసి ఉంటాయనుకుంటున్నాను. మా అవని చాలా అదృష్టవంతరాలు. ఆర్థికంగా మా స్థితిగతులు అంతంత మాత్రం. కొబ్బరి బొండంతో పిల్లను ఇవ్వడం తప్ప ఇంకేమీ ఇచ్చుకోలేని అసమర్థుణ్ణి. రాఘవేంద్ర మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. ఆ ఇంటిని చూస్తుంటే రాయలసీమలో నెలకొన్న దుర్భర దారిద్రానికి ఉదాహరణగా కనబడుతోంది. ఒంటి నిండా కప్పుకోవడానికి కూడా పనికిరాని చిరిగిన బట్టలు అక్కడ ఆరేసున్నాయి. కాళ్ళు విరిగిన కుర్చీలు, నులక మంచాలు, మట్టి పెళ్లలు ఊడిపడ్డ గోడలు, చెల్లా చెదురుగా ఉన్న తాటాకు ఇల్లు, మట్టి నేల రాఘవేంద్రను నిరాశపరిచాయి. పిల్లను తీసుకొచ్చారు. అవని సౌందర్య రాశి, చక్కని చుక్కలా ఉంది. ప్రకృతి అంతా తానే అన్నట్లు మిరుమిట్లు గొలిపే అందాలను రంగరించుకొని మట్టిలో మాణిక్యంలా కనబడుతోంది. ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకొని రాఘవేంద్ర ముందు ఒద్దికగా తల వంచుకొని కూర్చొని ఉంది. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. 25 సంవత్సరాల లోపు వయసున్న ఆమెలో ఎటువంటి కష్టాన్నైనా అధిగమించగల మనోనిబ్బరం స్పష్టంగా కనబడుతోంది. ఆ కూర్చున్న తీరు యోగ్యుడైన భర్త తనకు దొరకాలే గాని మనసు ఊయలలో పెట్టి సేద తీర్చనా అన్నట్లుగా ఉంది. అమ్మాయి, అయ్యగారిని చూసి నీ అభిప్రాయం చెప్పు, పురుషోత్తం అనడంతో నెమ్మదిగా తలెత్తి చూసింది. ఆ చూపులో తన ప్రమేయం ఏమీ లేనట్లు, ఒకంత ఆధారం దొరికితే చాలు అన్న నిరాశతో కూడిన భావన ద్యోతకమవుతోంది. పెళ్లి చూపుల తంతు ముగిసింది. ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని మా అభిప్రాయం తెలియజేస్తాము అని లేవబోయేంతలో పోరుమామిళ్లలో రాయలసీమ ముఠా కక్షలు ప్రజ్వరిల్లి ఒకరినొకరు చంపుకోవడంతో క్షణాల మీద కర్ఫ్యూ విధించడం జరిగిందన్న వార్త తెలిసింది. విషయాన్ని మోసుకొచ్చిన భద్రమూర్తి ఈరోజు బంద్ ప్రకటించారు. అయినా ఇటువంటి ఉద్రిక్త వాతావరణంలో మీరు వెళ్ళడం శ్రేయస్కరం కాదు. ఈ రోజుకి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళితే మంచిదని నా అభిప్రాయం అనడంతో ఆ రాత్రికి అక్కడ ఉండక తప్పింది కాదు రాఘవేంద్రకు. కంటి ముందు అవని కదలాడుతుంటే గ్రీష్మంలో వసంతం ప్రవేశించినట్లయింది. తీసుకోండి, ఇచ్చిన పాలను చూస్తుంటే పాలకన్నా తెల్లనైన వ్యక్తిత్వం ఆమెలో కనబడుతోంది. ఏమైనా కబుర్లు చెప్పకూడదు? ఎదురుగా కుర్చీ చూపిస్తూ అడిగాడు. నేను నీకు నచ్చానా? చిన్నగా నవ్వింది. ఆ నవ్వుకు అర్థం? అసలు మీకు నేను నచ్చానా? నేను నచ్చితే మీరు నాకు నచ్చినట్లే. అదేం మాట? నాకంటూ ఇష్టాలు నచ్చడాలు ఏమీ లేవు. నాకు నా సుఖం కన్నా ఈ జీవితానికి ఓ తోడు, ప్రేమగా చూసుకొని ఇంత తిండి పెట్టగల ఆధారం ముఖ్యం. నా వయసు 50, నీ వయసు 25. అంటే నాలో సగం వయసు నీది. అదీ కాక పిల్లలు పుట్టకుండా నాకు ఇదివరకే ఆపరేషన్ అయింది. నేను నీకు ఏ విధమైన సుఖాన్ని ఇవ్వలేను.
అదీగాక నన్ను పెళ్లి చేసుకుంటే మరిన్ని కొత్త సమస్యల్ని కొని తెచ్చుకున్న దానివవుతావు అన్నాడు. పర్వాలేదు, నాకు ఒక ముసలి తల్లి, ఉద్యోగం చేస్తున్న కొడుకు ఉన్నారు. నా తల్లి బాధ్యత నీవు తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా స్వీకరిస్తానండి. ఆదరించిన భర్త, అత్తగార్లకు సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తాను. మీ లేమితనం నాతో నీ పెళ్లికి ఉసిగొల్పుతున్నదని నేను అనుకోవచ్చా? మాది మధ్యతరగతి కుటుంబం. మొదటి నుండి మా జీవనాధారం వ్యవసాయం, వర్షాధారిత సేద్యం. రాత్రనక పగలనక వర్షం కోసం ఆశగా ఆకాశం వైపు ఎదురు చూస్తూ ఉంటాము. కథ మామూలే. కట్టుకోవడానికి బట్టలేక, తినడానికి తిండి లేక, మమ్మల్ని పోషించడానికి నాన్న ఒక్కో ఎకరం అమ్మేసేవారు. క్రూరమైన కరువు కాటకాలతో కాటువేసిన ప్రకృతి ఈ ప్రాంతవాసుల మదిలో కాఠిన్యాన్ని నెలకొల్పింది. ఫలితంగా ఫ్యాక్షనిజం, ఆధిపత్య పోరాటం, ఒకరినొకరు చంపుకోవడం, వీటన్నిటికీ మూలం దారిద్ర్యం, ఆకలి. మాకు సుఖంగా బ్రతకాలి, శాంతిగా జీవించాలని ఉంటుంది. కానీ అంది వచ్చిన అవకాశాలు అవహేళన చేస్తున్నాయి. చదువుకోవాలని ఉన్న ఆర్థిక స్థితి మమ్మల్ని వెక్కిరించింది. ఉన్నవి అమ్ముకొని దుర్భర దారిద్ర్యంతో బ్రతుకుతున్న మాలో ఇంకా మమకారం, మంచితనం నిర్లిప్తమై ఉన్నాయి. నాకు ఈడైన వ్యక్తిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని భర్త చాటు భార్యగా బ్రతకాలని ఉంది. కానీ మాకది అందని ద్రాక్షపండు. దారిద్ర్యంతో ఉన్నవన్నీ అమ్ముకున్న మా వాళ్ళు ఈడొచ్చిన కన్న కూతురు పెళ్లి చేయలేకపోతున్నారు. వారి గుండెలపై కుంపటిలా కూర్చున్న నేను వారికి రోజు ఆవేదనను రగుల్చుతున్నాననే గాని ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను. అమ్మా నాన్నల గుండెలపై బరువు తగ్గించాలి. నేను నా దాంపత్య సుఖం, పిల్లల్ని కనడం అవన్నీ తరువాత. ఎవరో ఒకరు కనీసం రోజు తిండిగా పెట్టగల వ్యక్తి దొరికితే చాలు. దానికి వయస్సుతో సంబంధం లేదు. మీలాంటి మనసున్న మనిషి దొరికినా చాలని సంతృప్తి చెందుతాను. ఊపిరాడని సుడిగుండంలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరవుతున్న నాపై పూలవాన కురిపించి సేద తీర్చారు. మీ సాంగత్యంలో ఈ జీవితం రాగమయంగా సాగిపోవాలని నా ఆశ. అవని చెప్పుకుపోతూ ఉంటే అపురూపంగా వింటున్నాడు. ఆ కమిట్మెంట్ తనని మంత్రముగ్ధుణ్ణి చేస్తోంది. ఆమె అవకాశం లేక అణగారిన అతివ అంత బాధలోనూ దృఢంగా ఉండే ఆమె ఈగోని మెచ్చుకోలేకుండా ఉండిలేకపోయాడు. అమ్మా అవని, మీ పిన్నికి మరలా గుండెపోటు వచ్చింది. ఊపిరాడక కొట్టుకుంటోంది. నీకోసం కలవరిస్తోంది. ఒక్కసారి రాగలవా? పక్కింట్లోనైనా పరుగులాంటి నడకతో వచ్చి చెప్పేసరికి రాఘవేంద్రతో సహా అందరూ అటు పరుగు తీశారు. నడివయసురాలైన ఆవిడ హార్ట్ స్ట్రోక్ వచ్చి బాధపడుతూ తల్లడిల్లుతోంది. అప్పుడే అక్కడికి 50 మందికి పైగా పోగయ్యారు. వచ్చిన ఆడవారు, మగవారు కంగారు పడుతూ హడావిడి చేస్తున్నారే గాని ఏం చేయాలో ఎవ్వరికీ పాలుపోవడం లేదు. గట్టిగా అరవకు, నోరు మూసుకోండి. అవని అరుపులాంటి మాటతో ఒక్కసారి ఆ ప్రాంతం నిశ్శబ్దమైంది. ఎంతో అనుభవం ఉన్నదానిలా అవని గుండెపోటు వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రథమ చికిత్స చేస్తోంది. పేషెంట్ని పడుకోబెట్టి గుండెను అదిమిపట్టి కొట్టుకునేలా చేయడం, కృత్రిమ శ్వాస అందివ్వడం చేస్తోంది. మిగతా వారు ప్రేక్షక పాత్ర వహించారే గాని ఇంకేమీ చేయలేకపోయారు. మొత్తానికి ఓ అరగంట తరువాత ఆ మనిషి తెప్పరిల్లి నెమ్మదిగా మామూలు స్థితికి రాసాగింది. చాలా సహాయం చేశావమ్మా. నీవు లేకపోతే మీ పిన్ని నాకు దక్కేది కాదు, ఆ ఇంటి యజమాని అంటుంటే కుతూహలంగా చూడసాగాడు రాఘవేంద్ర. అతనికి ఆ క్షణంలో అవని చాలా విలువైన వ్యక్తిలా అనిపించింది. ఏరా రాఘవ, మొన్న చూసిన సంబంధం గురించి ఏం ఆలోచించావు? అమ్మాయి బాగానే ఉందనన్నావు. అది మొదటి పెళ్లి సంబంధం. ఇంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పు? నువ్వు ఒప్పుకుంటే వెంటనే పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టిస్తాను. అమ్మ పిలుపుతో వర్తమానంలోకి వచ్చిన రాఘవేంద్ర మనసులో లేదు. అసలు మొదట్లో ఆమె అంత చిన్న అమ్మాయి అని తెలియదు. అతని ఊహకు భిన్నంగా లేత వయసులో ఉన్న అమ్మాయిని కూర్చోబెట్టారు. పురుషోత్తం మాట వరుసకైనా అమ్మాయి వివరాలు చెప్పలేదు. ఆమెకు వయసుకు తగ్గ ఊహలు, ఆలోచనలు ఉంటాయి. కానీ ఆర్థిక స్థితి బాగుండక తనతో పెళ్లికి ఒప్పుకుంటోంది.
తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తోంది. ఇది న్యాయం కాదు. అవకాశం వచ్చింది కదా అని తను ఈ సంబంధం ఒప్పుకోవడం నేరం అవుతుంది. చదువు, అందం, సంస్కారం, చక్కటి గుణం అన్నీ ఉండి కూడా దారిద్ర్యం వలన ఎంతోమంది ఆడపిల్లలు ఈనాడు ఇటువంటి తప్పనిసరి నిర్ణయాలకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అదే ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటే ఇలా ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఆ అందచందాలు, నెమ్మదైన తీరు, తనని పూర్తిగా కల్మషం లేని హృదయం, మాటల్లో నిజాయితీ, స్వచ్ఛమైన భావ ప్రకటన, ఎటువంటి సమస్యనైనా అధిగమించగలనన్న మనోనిబ్బరం, ఎదుటివారి మన్నన పొందనగల నేర్పు, భర్తను లాలించగలిగే నైజం ఆమెను ఓ పెద్దింటి కోడల్ని చేయవలసి ఉంది. ఆమె ఓ మహాలక్ష్మి. తను పాదం మోపిన ఇల్లు ఓ బృందావనంలా అలరారుతుంది. కేవలం లేమితనం, దారిద్ర్యం వలన ఆమె ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం తను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆలోచిస్తున్న రాఘవేంద్ర మనసు గట్టిపడడంతో ఓ నిర్ణయానికి వచ్చాడు. మనసు తేలికపడి తన మనసులో మాటని భద్రమూర్తికి ఉత్తరం ద్వారా తెలియజేశాడు. ప్రియమైన భద్రమూర్తి గారికి, మంచి మర్యాదలతో నా మనసును ఓలలాడించిన మీ ఉన్నత సంస్కారానికి జోహార్లు. మనిషి మనుగడకు, కోరికలకు, ఫీలింగ్స్కు డబ్బు, ఆర్థిక స్థితిగతులు ప్రతిబంధకం కారాదని నా ఉద్దేశం. మీ అమ్మాయి అవని నాకు పూర్తిగా నచ్చింది. ఆమె సంస్కారం నన్ను పూర్తిగా ఆకర్షించింది. ఆమె ఓ మంచి భర్తకు భార్యగా పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని కోరిక. నేను విషయం తెలియక పురుషోత్తం గారి పట్టుదల మీద మీ ఇంటికి వచ్చాను. మీ ఇంటి వాతావరణం నాకెంతో నచ్చింది. మీ అమ్మాయిని చూసిన తర్వాత నాకు నేను చిన్నతనంగా ఫీల్ అయ్యాను. నేను ఆమెకు తగిన భర్తను ఎంత మాత్రం కాదు, కానీ అవని మాకు కావాలి. ఆమె రాకతో మా ఇల్లు బృందావనం అవుతుందని ఆశిస్తున్నాను. అందుకే ఆమెను నా కోడలిగా చేసుకొని పూలవాన కురిపించాలనుకుంటున్నాను. మా అబ్బాయి అఖిల్ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు. వాడు నా మాట జవదాటడని నా అభిప్రాయం. వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టించగలరు. అమ్మాయిని చూపించేందుకు రేపు ఆదివారం వస్తున్నాము. చిరంజీవి సౌభాగ్యవతి అవనికి దీవెనలు. ఇట్లు భవదీయుడు రాఘవేంద్ర. కథ సమాప్తం. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి.